భారతదేశం మొత్తం జరుపుకుంటున్న పండుగ విజయదశమి పండుగ. మన దేశ ఆచారాల యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను చాటి చెప్పే పండుగ దసరా పండుగ. ఈ యొక్క విజయదశమి పండుగ దేశ ప్రజలందరూ ఎంతో ఆనందించాలని దేశం మొత్తం ఈ పండుగ సందర్భంగా కుటుంబాల మధ్య కుటుంబ సభ్యుల మధ్య భేద అభిప్రాయం సమస్యలు కుటుంబాల మధ్య గ్రామాల మధ్య ఏకమై నిర్వహించుకునే పండుగ విజయదశమి పండుగ. ఈ విజయదశమి పండుగ దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను కాపాడుతున్న ఇలాంటి లేదు. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే విజయదశమి సందర్భంగా మనం లోపల ఎన్నో మత స్మృతులు పెద్దలకు పిల్లలకు ఎగురుస్తాంది ఈ యొక్క దసరా విజయదశమి పండుగ. ఈ యొక్క విజయదశమి పండుగ యొక్క పౌరాణిక నేపథ్యం తీసుకున్నట్టయితే పౌరాణిక నేపథ్యం లోపల ముఖ్యంగా 3 ముఖ్యమైన పౌరాణిక అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పౌరాణిక నేపథ్యం లోపల సత్యయుగానికి సంబంధించిన లేదా దీన్నే కృపాయుగం అని అంటారు. ఈ కృపాయుగానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్టయితే ఈ కృపాయుగం లోపల ఈ దసరా పండుగను విజయదశమి అని పిలిచినారు. విజయదశమి అంటే విజయం సాధించే దశమిగా మనం పేర్కొంటాము. దీని పౌరాణిక నేపథ్యం ఏంటంటే మహిషాసురుడు అనే ఒక బలవంతమైన రాక్షసుడు దేవతలను, మనుషులను బాధిస్తూ ఉంటాడు. ఈ యొక్క మహిషాసురుని యొక్క జీవిత యొక్క చరిత్రను తీసుకున్నట్టయితే మహిషాసురుడు రంభుడు అనే రాక్షసుడు. తర్వాత రంభుడు భార్య ఎవరు అంటే శ్యామలాదేవి. ఈమె గేదె రూపంలో ఉన్నది. ఈమె ఒక శాపం వల్ల గేదె రూపంలో ఉండడం వల్ల ఈమె గేదె ఆహ్వానం వచ్చింది. రంభుడు గేదెను సంభోగం చేయడం వల్ల పుట్టిన ఈ యొక్క పుట్టిన రాక్షసుడే మహిషాసురుడు. ఈ మహిషాసురుడు ఆయనకు ఎక్కువ బలం చేకూరింది. ఆయన ఏ సందర్భంలో ఏ విధంగానైనా ఒకానొక సందర్భం లోపల మనిషి రూపంలో వస్తాడు, మరొక సందర్భం లోపల ఈ యొక్క గేదె రూపంలోకి రావడం వల్ల ఆయన శక్తి అతీతమైంది. శత్రువులకు దొరకకుండా ఏదో తప్పించుకుంటూ ఎంతోమందిని బాధ చేస్తూ ఇంద్రుని కూడా ఓడించి ఇంద్ర సింహాసనం అధిష్ఠించడం వల్ల ఈ యొక్క దేవతలు అందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళని ఏం చేయాలని ఆలోచించి బ్రహ్మ యొక్క శక్తిని, విష్ణువు యొక్క శక్తిని, మహేశ్వరుని, శివుని యొక్క శక్తిని, ముగ్గురు శక్తిని కలగలిపి ఒక అద్భుతమైన ఒక శక్తిని సృష్టించారు. ఆ మహాశక్తియే దుర్గామాత. ఈ దుర్గామాత శక్తి ఆవిర్భవించడం వల్ల ఎవరితోటి సాధ్యం కానీ మహిషాసుర వధ దుర్గామాత చేయడం వల్ల ఆ మహిషాసురుని యొక్క పీడ విరగడ కావడం వల్ల ఆ శక్తి మహిషాసురుని వధించడం వల్ల ఆ రోజు నుంచి మనం విజయదశమి అనే ఈ యొక్క పండుగను జరుపుకుంటాము. అందుకే ఈ యొక్క పండుగ విజయదశమి అనే పేరు వచ్చింది. ఇది విజయదశమి నేపథ్యము. ఇక మనం ఉపయోగించే దసరా అనే నేపథ్యం తీసుకున్నట్టే దసరా అంటే 10 హరలు అంటే 10 తలను హరించడం అనే సందర్భంగా మనకు ఈ దసరా అనే పేరు వచ్చింది. ఈ దసరా పౌరాణిక నేపథ్యం చూసినట్లయితే మనందరికీ తెలిసిన విధానం ప్రకారం రామాయణంలో ఉన్న సీతాదేవిని రావణాసురుడు అపహరించడం వల్ల ఈ సీతాదేవి యొక్క బాధను అనుభవించడం వల్ల శ్రీరాముడు సీతాదేవి చేర విడిపించడానికి రావణాసురుని యొక్క 10 తలను నరికివేసి ఈ యొక్క సీతాదేవిని విడిపించుకొని రావడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచి ఈ యొక్క పండుగను
దసరా అని అంటాం. దసరా దసరా అంటే పదితల కాకుండా 10 జన్మల పూర్వజన్మల పాపం కూడా హరించడం అని అంటారు. కాబట్టి ఈ విధంగా అప్పటి నుంచి దసరా అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇది త్రేతాయుగానికి సంబంధించిన పౌరాణిక నేపథ్యం. ఇకపోతే ద్వాపర యుగానికి సంబంధించిన పౌరాణిక నేపథ్యం చూసినట్టయితే మనందరికీ తెలిసిందే, పాండవులు అరణ్యవాసము అజ్ఞాతవాసములకు వెళ్ళిన సందర్భం లోపల వాళ్ళ ఆయుధాలను జమ్మి సమవృక్షం పైన పెట్టి వెళ్ళారు. వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క ఆయుధాలను తీసుకొని ఆయుధ పూజ చేసి ఆ యొక్క కౌరవులను ఓడించారు. అప్పటి నుంచే మన దేశం లోపల ఆయుధ పూజ అనేది ప్రాచీనంలోకి వచ్చింది. అప్పటి నుంచే మనం వాడుతున్న ఆయుధాలను, వస్తువులను, పనిముట్లను ఎంతో గౌరవంగా పూజించి వాటిని మరలా ఉపయోగించుకుని సిద్ధపరుస్తాము. అప్పటి నుంచి మనం ఈ ఆయుధ పూజను ప్రారంభమైంది. కాబట్టి ఇది 3వ పౌరాణిక నేపథ్యంగా మనం భావించవచ్చును. ఇకపోతే మనకు చారిత్రక నేపథ్యం, ఇవి ఇందాక చెప్పుకునేవి పౌరాణిక నేపథ్యము, వీరికి పౌరాణిక ఆధారాలు మాత్రమే ఉన్నాయి. ఇకపోతే చారిత్రక నేపథ్యం చూసినట్టయితే మొట్టమొదట ఈ దసరా అన్న ఉత్సవాలను నిర్వహించింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. ముఖ్యంగా ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క కాలం లోపల ఉన్న శ్రీకృష్ణ దేవరాయల కాలం లోపల ఉన్న సమయం లోపల మన వడయార్, మైసూరును పాలిస్తున్న వడయార్ రాజా 1 అన్నటైన ఈ యొక్క ఉత్సవాలను మొదటగా శ్రీరంగపట్నం లోపల ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యంలో దక్షిణ ప్రాంతం లోపల ఈ యొక్క ఉత్సవాలను వడయార్ రాజా 1 అన్నటైన శ్రీరంగపట్నం లోపల ఈ యొక్క ఉత్సవాలను ప్రారంభించారు. ఇది మన ఎంతో ఆనందంగా ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. దీన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే చాలా రకాలు చెప్పుకోవచ్చును. ఇక మనం ఉద్దేశించుకునే విధంగా ఈ యొక్క పండుగ జరుపుకొని ఇదందరికీ కూడా ఎంతో మధుర స్మృతులని మిగిల్చాల్సిందిగా కోరుకుంటూ ఇది మనందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. జై విశ్వవర్ష.